వాగ్దానాన్ని మనము చూసుకొని ఆ తర్వాత దేవుని యొక్క రిజర్వేషన్ డే, ఈ రోజు పునరుత్థానమైనటువంటి దేవుని వచ్చి మనం దాన్ని చూసుకొని మనం ముగించబోతున్నాం. దేవుడు ఈ నెల మనకి ఏ వాగ్దానం ఇచ్చినాడు అంటే యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 20వ వాగ్దాన వచనము. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 20వ వాక్యము ఈ నెల దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దాన వచనము. అయితే ఆయన నేనే భయపడకూడని వారితో చెప్పారు. హల్లెలూయా. యేసుక్రీస్తు శిష్యులను చూసి సముద్రంలో మీరు పడవలో వెళ్ళండి, ఆ దోణిలో వెళ్ళండి, నేను వస్తాను అని చెప్పేసినారు. వాళ్ళు దోణి తీసుకుని వెళ్తూ ఉన్నారు, మత్తుకు వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత భయంకరమైన గాలివాన వచ్చేసింది. ఏమొచ్చేసింది? గాలివాన వచ్చేసింది. యేసయ్య రాలే. వెంటనే సముద్రం మీద నుండి నడుచుకొని వచ్చాడు. హల్లెలూయా. అతన్ని చూసి భయపడ్డారు, ఏదో భూతం అనుకున్నారు. అప్పుడు చెప్పాడు, నేను భూతం కాదు, నేనే. అప్పుడు ఈ మాట చెప్పాడు ఆయన, నేనే భయపడకుడి అన్నాడు. హల్లెలూయా. ఒకవేళ 3వ నెల నీ జీవితంలో అనేక గాలి, అనేక పోరాటాలు, అనేకమైనటువంటి కార్యాలు ఒకవేళ వచ్చి ఉండవచ్చు. హల్లెలూయా. కానీ 4వ నెల చెప్తున్నాడు, నీ యొక్క ధోనిలో నేను వచ్చి నీలో కూర్చుంటాను. హల్లెలూయా. భయపడకు నేనే అంటే ఈ నెలంతా సువార్త గుడికలు, ఉపవాస గుడికలు అన్ని ఏమున్నాయి, సిబిసి క్లాస్ ఉన్నాయి. దేవుడు చెప్పిన ఒక మాట, నేనే భయపడకు నేనే. అప్పుడు ధోనిలో వచ్చి కూర్చున్నాడు. హల్లెలూయా. ఆయన ఏం చేశాడు? వచ్చి కూర్చున్నాడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, మీకు సంఘానికి పరిచర్యకు అన్ని చెప్తున్నాడు, నేనే భయపడకూడదు. దేని గురించి ఏం చేయదండి? భయపడు. గాలి వాన గురించి ఏం చేయదండి? భయపడవద్దు. ఏ కార్యాలు ఈ నెలలో ఏముందో దేన్ని చూసి భయపడవద్దు అని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. ఏమొచ్చినా దేవుడు ఆ గాలిని గద్దించేస్తాడు. కాబట్టి ఈ వాక్యాన్ని దేవుడు జీవించి ఈ నెల యోహాను 6:20 ప్రకారము అయితే ఆయన నేనే భయపడకూడని వారితో చెప్పారు. ఈ రోజు మనసు చెప్తున్నాడు, భయపడకూడదు. ఓకే, ఈ రోజు పునరుత్థానమైనటువంటి దిననిమిత్తంగా మనం ఒక మాటను చదువుకొని దేవుని వాక్యాన్ని మనం వెలువదాం. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయములో ఒక మాటను మనం చదువుకొని దేవాది దేవుడు యేసుక్రీస్తు ఏం చేశాడంటే పునరుత్థానమైనటువంటి 4వ వాక్యము 5-6 వాక్యాలు చదువుదాం. యేసుక్రీస్తును మరణించాడు, ఆయన తీసుకుపోయి సమాధిలో పెట్టేశారు. ఆ తర్వాత వాళ్ళని చూడడానికి సిద్ధపరచడానికి కొంతమంది స్త్రీలు వెళ్ళినప్పుడు ఆ దారిలో ఆ రాయిని పొర్లించబడి ఉన్నది. అక్కడ ఒక మాట జరిగింది, ఒక అద్భుతం జరిగింది. చూద్దాము 24వ అధ్యాయం 4 నుండి. ఇందును గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలబడి వారు భయపడి ముఖములను నేల మోపుకొని ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెలుగుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇంకా గలిలయలో ఉన్నాడు అని చెప్పారు. హల్లెలూయా. సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెలుగుచున్నాడు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. దేవదూత వచ్చి చెప్తున్నాడు వాళ్ళకి. వాళ్ళ నుంచి వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఎవరు లేదు. యేసు ప్రభు యొక్క సమాధిలో ఆయన శవం లేదు. అక్కడ ఆ రాయి పొర్లించబడి ఉంది. ఎక్కడ పోయినారు తెల్లే. అప్పుడు 2 వచ్చి చెప్తున్నాడు, బ్రతికున్నాం, ఆయన చచ్చిపోయిన దాంట్లో ఏం చేయొద్దండి, బ్రతకద్దండి. హల్లెలూయా. ఈరోజు మన దేవుడు ఎలాంటి దేవుడు అంట? జీవము గల దేవుడు. ఆయనకు ఒక పేరు ఉంది, ఏమందా? దేవుడు ఎలాంటి దేవుడు అండి? జీవము గల దేవుడు. హల్లెలూయా. అందుకే మనం శుక్రవారం చూసాము, ఆయన మరణానికి తీసుకోపోయేదానికి ఎవరికి అధికారం? ఆయనే తన ఇష్టానుసారంగా తన ప్రాణాన్ని పెట్టాడు, దాన్ని మళ్ళీ తీసుకుంటాడు. పెట్టడానికి తీయడానికి ఆయనకి అధికారము ఉంది. హల్లెలూయా. అప్పుడు యేసు పునరుత్థానుడై ఉన్నాడు. అందుకే దేవుని జనులారా, ఆయన మరణములో నుండి జీవములోనికి ఆయన పునరుత్థానుడు ఎందుకైనాడు? అది మన కోసమే చనిపోయినాడు, మన కోసమే ఆయన పాతిపెట్టబడ్డాడు, మన కోసమే తిరిగి లేచాడు. యేసు ప్రభు ఎందుకోసం తిరిగి లేచాడు? తిరిగి లేవడం వలన మనకి ఏం కలిగింది? మన కొరకు, పాపాల కొరకు ఆయన మరణించాడు. హల్లెలూయా. తిరిగి లేచాడు. ఇదే మనకు గొప్ప ఆశీర్వాదం. చూద్దాం అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనంలో చూసినట్టయితే పేజీ నెంబర్ 104, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. దేవుణ్ణి ఏది బంధించజాలదో, ఏది బంధించాలి? చూడండి ఇక్కడ చెప్పబడింది, మరణం ఆయన బంధించుట అసాధ్యము. హల్లెలూయా. ఏంటి అసాధ్యము?
ఏదైతే ఈ ప్రపంచంలో మనిషికి ఇది సాధ్యం కాదు అనిదో దాన్ని అసాధ్యంగా మార్చేశాడు యేసయ్య. మరణము నుండి మరిస్తే మరణాన్ని జయించడానికి ఎవరికి అసాధ్యం కాదు అన్నారు, సాధ్యం కాదు అన్నారు. కానీ యేసయ్య చెప్పాడు సాధ్యము. హల్లెలూయా. అందుకే యేసయ్య చెప్పాడు సమస్తము ఆయనకు ఆయనకు సమస్తము సాధ్యమే. మరణం నుండి ఎవ్వరు జయించలేకపోయాడు, కానీ యేసయ్య ఏం చేశాడు? మరణాన్ని జయించాట. మరణము ఆయనను బంధించుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయన్ను లేపెను. మరణ వేదనలు తొలగించి ఆయన్ను లేపెను. యేసుక్రీస్తు లేచాడు. ఎందుకొరకు లేచాడు? దానికి అర్థం ఏంటి? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వాక్యము చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. యేసయ్య ఎందుకు లేచాడంటే ఆయన తిరిగి లేవడం వల్ల మనలను కూడా తిరిగి లేపుతాడు. ఒక ఆమె చెప్తానా? హల్లెలూయా. యేసుక్రీస్తు నమ్ముకోవడం వల్ల ఏం దొరుకుతుందండి? ఈ రోజు చాలా మంది యేసుక్రీస్తు నమ్మితే నీకు ఆస్తి వస్తాయి, అంతస్తు వస్తాయి, బంగారు వస్తాయి, అది వస్తుంది. నో, యేసయ్యని నమ్ముకుంటే నీ పాపాలు పోతాయి, నీ శాపాలు పోతాయి, నీ దోషాలు పోతాయి. రెండవదిగా నువ్వు మరణిస్తే కూడా తిరిగి లేస్తావు. హల్లెలూయా. మరణిస్తే కూడా తిరిగి లేస్తావు. తిరిగి లేచి తిరిగి చావవు, నిత్య జీవాన్ని నీకు ఇస్తాడు. ఇది ఫస్ట్, ఇదా మెయిన్. యేసయ్య నమ్ముకుంటే ఏమొస్తుందండి? ఏం పోతుంది? ఏమొస్తుంది? పాపం పోతుంది, శాపం పోతుంది, దోషాలు పోతాయి. ఏం వస్తాయి? నిత్య జీవం వస్తుంది. మరణంలో నుండి నువ్వు పునరుత్థానం అవుతావు. హల్లెలూయా. చూడండి 8:11 ఇదో మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల మృతుల నుండి క్రీస్తు యేసు లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. హల్లెలూయా. చచ్చిపోయిన నిన్ను తిరిగి ఏం చేస్తాడంటే దేవుడు తిరిగి లేపుతాడంట. హల్లెలూయా. అప్పుడు ఆయన నీలో ఏం నివసించి ఉండాలంట? పరిశుద్ధాత్మ నీలో నివసించి ఉండాలా. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 వాక్యాన్ని చదివినప్పుడు మీ అపరాధముల చేత పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. అంటే అందరూ చచ్చిపోయిన వాళ్ళే ఉన్నారట. ఎట్లంట? పాపములో చచ్చిపోయినారట. పాపములో చచ్చిపోయిన వారిని క్రీస్తులో బ్రతికిస్తాడట. ఆల్రెడీ మనము బ్రతికి ఉన్నాం ఈరోజు. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాము? బ్రతికి ఉన్నాం. అంటే పాపంలో చచ్చిపోయింది మన ఆత్మ. యేసుని ఎప్పుడైతే నువ్వు అంగీకరించావో, రక్షించబడ్డావో, నువ్వు బ్రతికించబడ్డావో. అందుకే ఏం చేస్తామో? నీళ్ళలో ఇలా ముంచి ఇలా తీస్తావు. కాబట్టి నువ్వు చనిపోయి తిరిగి లేచినట్టే. ఈరోజు మనం ఏమి చనిపోయి బ్రతికి ఉన్నాము. హల్లెలూయా. అందుకే పౌలు ఈ మాటను ఏం చేస్తున్నాడు చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయములో ఒక మాటను అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు. 15:3 వాక్యంలో మీరు చూసినట్టయితే అక్కడ చెప్తున్నాడు. చూద్దాము. 15:3 నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుతిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. హల్లెలూయా. లేఖనముల ప్రకారమే ఆయన మరణించాడు. లేఖనముల ప్రకారమే ఆయన సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారమే 3వ రోజు తిరిగి లేచాడు. 1 కొరింథీయులు 15:3 పేజీ నంబర్ 156లో ఉంది. కాబట్టి ఆయన లేఖన ప్రకారం చచ్చిపోయాడండి, పాతి పెట్టబడ్డాడు. 3వ రోజు ఏం చేశాడంట? జీవంతంగా లేచాడు. యేసు ఏం చేశాడు? 3వ రోజు జీవంతంగా లేచాడు. ఎందుకొరకు లేచాడు అంటే యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 25వ వాక్యములో మనం చదివినట్టయితే అక్కడ ఒక మాటను దేవుడు మన కోసం రాసి పెట్టాడు. చూద్దాం. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 25. చాలా ప్రాముఖ్యమైన మాట. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగారు. హల్లెలూయా. ఎవరంట? యేసు ప్రభువే పునరుత్థానము జీవము ఆయనే. ఆయనలోనే పునరుత్థానము జీవము ఉంది. హల్లెలూయా. ఎవరిలో ఉంది పునరుత్థానము జీవము? యేసులోనే. చనిపోక ముందే చెప్తున్నాడు చూడండి, జీవమును పునరుత్థానమును నేనే.
నిన్ను పునరుత్థానంగా చేసేది యేసే. నీకు జీవం ఇచ్చిన వాడు యేసే, జీవం ఇస్తున్నవాడు యేసే. ఇక్కడ ఆయనే చెప్తున్నాడు, నేనే నీకు జీవమును పునరుత్థానం నేనే. నా యందు విశ్వాసించువాడు చనిపోయినను బ్రతుకును. దేవుని యందు విశ్వాసం చాలా ప్రాముఖ్యమండి. ఈ చివరి దినాలలో విశ్వాసం చాలా విశ్వాసంతో ఉండాలా. నీ విశ్వాసం చివరిదాకా కాపాడుకోవాలా. నీ రక్షణను చివరిదాకా కాపాడుకోవాలా. నీ అభిషేకం చివరిదాకా కాపాడుకోవాలా. నీవు సత్యంలో చివరిదాకా నిలబడి ఉండాలా. సంఘంలో చివరిదాకా నిలబడి ఉండాలా. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చివరి వరకు నిలిచి ఉండువాడే రక్షణ పొందును అని రాయబడింది. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు విశ్వాసము. నువ్వు దేవుని విశ్వాసించే చనిపోయినను బ్రతుకుతావు. చచ్చిపోయినా ఏం చేస్తాడు? బ్రతుకుతావు. బ్రతికి తిరిగి ఏం చేయవు? చనిపోవు. ఈ మాటలు నమ్ముచున్నావా? హల్లెలూయా. కాబట్టి నమ్మకం, విశ్వాసమే. యేసుని నమ్ముకుంటే ఏమవుతుందండి? చచ్చిపోయినా తిరిగి బ్రతుకుతాము. బ్రతికి తిరిగి చావు. చెప్పండి. తిరిగి లేచినాక తిరిగి ఏం చేయము? చావము. అదే నిత్య జీవము. అది ఇస్తాడే యేసయ్య. హల్లెలూయా. ఈ లోకంలో నాకు డబ్బు కావాలా, నాకు పని కావాలా, నాకు బట్టలు కావాలా, నాకు ఇల్లు కావాలా, నాకు పొలం కావాలా, ఇది ఎవరైనా ఇవ్వగలుగుతారు. ఎవరైనా ఇవ్వగలుగుతారు. ఒక మనిషి ఇవ్వగలుగుతాడు. నువ్వే సంపాదించుకోవచ్చు. కానీ దేవుడు ఇచ్చేది ఏం తెలుసా? ఎవ్వరు ఇవ్వలేనిది, సంపాదించలేనిది, ఇవ్వలేని ఒక గొప్ప కార్యం యేసయ్య నీకు ఇవ్వతున్నాడు. అది కావాలనే ఎదురు చూడు యేసయ్య దగ్గర. చచ్చిపోయినప్పుడు ఎవరైనా బ్రతికించగలుగుతాడా? ఏ మనిషి అయినా, ఏ అధికారి అయినా, ఏ రాజకీయ వ్యక్తి అయినా, ఏ సైన్స్ శాస్త్రవేత్త అయినా నేను బ్రతికించగలుగుతాడా? నో. యేసయ్య నిన్ను ఏం చేస్తాడు? యేసయ్య నమ్ముకుంటే, ఆయన అంగీకరిస్తే, ఆయన వెంబడిస్తే నిన్ను చచ్చిపోయినా తిరిగి ఆయన ఏం చేస్తాడంటే బ్రతికిస్తాడు. బ్రతికించి నిన్ను జీవం ఇస్తాడు, పునరుత్థానం ఇస్తాడు. ఎందుకంటే ఆయన పునరుత్థానం అయినాడు కాబట్టి ఆయన విశ్వాసించి వారందరికీ పునరుత్థానం ఏం చేయనుంది? రాయబడి ఉంది. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయంలో 20వ వాక్యం. యేసుక్రీస్తు ఎందుకు పునరుత్థానుడైనాడు అనే మాటను మీకు కొన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చూద్దాం. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 20వ వాక్యము చివరి వాక్యంలో చూడండి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటి అన్నిటినీ గైకొనవలనని వారికి బోధించిన ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పారు. అప్పుడు యేసుక్రీస్తు జీవితంగా పునరుత్థానం ఎందుకు ఏంటంటే సదాకాలం అంతా కూడా ఉన్నారు. హల్లెలూయా. ఎప్పుడైనా యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఏం చేస్తానంట? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వాగ్దాన వచనంలో కూడా అపోస్తలుడైన పౌలు గారు ఒక మంచి మాటను మనకి ఏం చేశారంటే రాసిచ్చారు. చూద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వాక్యము. శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపములు చేయువాడను ఆయనే. హల్లెలూయా. నీకు శిక్ష విధించేది ఎవరు అంటే, ఈ లోకంలో తీర్పు తీర్చేది ఎవరు అంటే యేసే. యేసుక్రీస్తు అందరిని ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. శిక్ష విధించేవాడు ఎవరు? అది కూడా యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును. హల్లెలూయా. మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఎక్కడ పోయినాడంటే పరలోకానికి పోయినాడండి. ఎక్కడ పోయినాడు? పరలోకానికి పోయి ఏం చేస్తున్నాడు? పరలోకంలో ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు చెప్పేస్తున్నాడు. ఇక్కడ ఏం చెప్పినట్టు చూడు. దేవుని కుడి పార్శ్వమందున్నాడు. తండ్రి యొక్క కుడి పార్శ్వమందు ఉన్నాడు. పక్కనే ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? పక్కన కూర్చొని చెప్తున్నాడు చూడండి. మన కొరకు విజ్ఞాపము కూడా చేయువాడు ఆయన. మన కొరకు రాత్రి పగలు దేవుని దగ్గరకు, తండ్రి దగ్గర మన పక్షమున ప్రార్థన చేస్తున్నాడు. మన నిమిత్తము ప్రార్థన చేస్తున్నాడు. నీ కొరకు, ప్రతి ఒక్కరి కొరకు. రక్షింపబడిన వారు రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నాడు. రక్షింపబడిన వారు ఇంకా పరలోకానికి రావాలని ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళ విశ్వాసంలో నిలిచి ఉండాలని ప్రార్థన చేస్తున్నారు. సత్యంలో నిలిచి ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. 24 గంటలు నీ కొరకే ఆయన ప్రార్థన చేసేదానికి పరలోకంలో దేవుని కుడి పార్శ్వమందు ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఇది నువ్వు నమ్ముతున్నావా? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 14వ వాక్యం అద్భుతమైనటువంటి మాట మనం చూడబోతున్నాం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యం చూద్దాము. యేసు మృతి పొంది తిరిగి లేచని మనము నమ్మిన ఎడల. హల్లెలూయా. నువ్వు నమ్ముతున్నావా?
యేసయ్య చనిపోయి తిరిగి ఏం చేశాడు? లేచాడు. మనం నమ్ముతున్నాం, అదే మనకు కార్యము, రక్షణకు అదే మనకు మూలం. నువ్వు నమ్మినేలా అంటున్నాడు. ఏమంట? ఏం జరుగుతున్నాడంట? అదే ప్రకారం యేసు యందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. హల్లెలూయా. మనం పునరుత్థానాన్ని విశ్వాసిస్తున్నాం, నమ్ముతున్నాం. యేసయ్య చనిపోయి తిరిగి లేచాం. దేవుడు తప్పకుండా మనం తిరిగి లేపుతాడంట. యేసయ్య వచ్చేటప్పుడు ఎవరెవరైతే క్రీస్తులో మరణించారో ఆయన తనతో కూడా వెంట పెట్టుకొని భూలోకానికి ఏం చేస్తాడంట? తిరిగి వస్తాడు. హల్లెలూయా. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 21వ వాక్యము. నేను పునరుత్థానమైన యేసు నీకు ఏమేం చేస్తున్నాడు, ఎందుకు పునరుత్థానం అయినాడు అని మీకు స్పష్టంగా చెప్తున్నాను. చూడండి, అద్భుతమైన మాట. యోహాను 5:21. తండ్రి మృతులను ఎలాగ లేపి బ్రతికించునో అలాగే కుమారుడు తనకు ఇష్టము వచ్చిన వారిని బ్రతికించును. ఏమంట? యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు యేసును బ్రతికించాడు. యేసు తనకిష్టం వచ్చిన వారిని బ్రతికిస్తాడని అందరూ పునరుత్థానం అవరు. హల్లెలూయా. అంటే నేను చెప్పేది బాగా ఆ క్రీస్తు యొక్క ఉపదేశాలను, ఆ క్రీస్తు యొక్క నెక్స్ట్ తర్వాత ఏం జరుగుతుంది, ఎలా జరుగుతున్న ఆర్డర్ను మనం బాగా అర్థం చేసుకోవాలా. దాంట్లో మనం గలిబిలి చేసుకోకూడదు. హల్లెలూయా. యేసు ప్రభు మధ్య ఆకాశం నుండి వస్తాడు. తర్వాత భూమికి ఏం చేస్తాడు? ఆయన బహిరంగంగా ఏం చేస్తాడో వస్తాడు. అప్పుడు పునరుత్థానాలు అవుతారు. ఎవరు పునరుత్థానాలు అవుతారంట? క్రీస్తునందు చనిపోయి తనకిష్టమైన వారిని యేసు లేపుతాడు. భూమి మీద యేసుకు ఇష్టంగా ఎవరైతే బ్రతుకుతారో, బ్రతికి క్రీస్తు కొరకు చనిపోయారో వారిని బ్రతికిస్తాడు. అర్థమైంది? ఎవరు బ్రతికిస్తాడు? నేను చచ్చిపోయినాయ్యా, నేను బ్యాప్టిజం తీసుకున్నానయ్యా, ఒక్క ఆదివారం కూడా నేను వదలను, ఒక్క ప్రేయర్ కూడా నేను వదలను అనే వాళ్ళంతా బ్రతికించడు. యేసుక్రీస్తు చెప్పినట్టు చేస్తున్నావా? ఆయన వాక్యాన్ని అనుసరిస్తున్నావా? ఆయన వెంబడిస్తున్నావా? ఆయనకు ఇష్టంగా బ్రతికావా? అది ఆయన ఇష్టలైన జనులను బ్రతికిస్తాడు. నువ్వు ఎవరికి ఇష్టంగా బ్రతుకుతున్నావో, నీకు ఇష్టంగా బ్రతుకుతున్నావా, ఇంకొకరికి ఇష్టంగా బ్రతుకుతున్నావా, లోకానికి ఇష్టంగా బ్రతుకుతున్నావా? నువ్వు ఎవరికి ఇష్టంగా బ్రతుకుతున్నావో, యేసుక్రీస్తుకు ఇష్టంగా నువ్వు బ్రతికితే, బ్రతికి ఆయన కొరకు జీవించి ఆయన కొరకు మరణిస్తే అప్పుడు నిన్ను ఆయన బ్రతికిస్తాడు. హల్లెలూయా. 1000 ఏళ్ల పరిపాలనలో నువ్వు ఉంటావు. ఈ భూమి మీద యేసయ్య 1000 ఏళ్ళు పరిపాలన చేయబోతున్నాడు. హల్లెలూయా. అందుకే బాగా అర్థం చేసుకోవాలి. 1000 ఏళ్ల పరిపాలనలో అందరూ పునరుత్థానులు కారు. చచ్చిపోయిన వాళ్ళందరూ కారు. తీర్పునందు అందరూ పునరుత్థానం అవుతారు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు రెండవ రాకడ, బహిరంగ రాకడ భూమి మీద వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధులతో క్రీస్తునందు చనిపోయిన వారందరినీ ఏం చేస్తారంటే ఆయనతో కూడా తీసుకుని వస్తాడు. ఆయనకి ఇష్టమైన వారిని ఆయన బ్రతికిస్తాడంట. హల్లెలూయా. చూడండి, ఆ తర్వాత ఏంటి? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనములో ఒక మాట అపోస్తలుడైన పౌలు మనతో రాసి పెట్టాడు. అద్భుతమైన మాట. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనము. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమునందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. హల్లెలూయా. ఏంటి మాట అంటే, యేసుక్రీస్తు ఎలాగైతే ఆ సిలువలో చనిపోయాడో, ఎలాగైతే పాతి పెట్టబడ్డాడో, అలాగే మీరు కూడా చనిపోవాలా అంటున్నాడు. దేనికి చనిపోవాలంట? పాపాన్ని చనిపోవాలి. దేనికి చనిపోవాలి? ఈ లోక ఆశలకు నువ్వు చనిపోవాలా? నేత్ర ఆశ, శరీర ఆశ, జీవపు డంబం, నీ గర్వం, ఇవన్నీ చచ్చిపోవాలా. ఇవన్నీ నువ్వు చచ్చిపోవాలా, పాతి పెట్టబడాలా. హల్లెలూయా. అవన్నీ భూ సంబంధమైనటువంటి కార్యాలు. అప్పుడు స్పష్టంగా పౌలు గారు ఏం చేశారు? రాశాడు, ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారై ఉందుము. నువ్వు ఆయన తిరిగి లేచే దాంట్లో నువ్వు కూడా ఐక్యం అవ్వాలంటే నువ్వు ఫస్ట్ సావాలా. ఏమే? సిలువలో ఆయన చనిపోయినట్టు
నీ ఆశలను, లోకాశను ఇవన్నీ కూడా సిలువలో వేయాలని గలాతీ రాసిన పత్రిక పౌలు చెప్తున్నాడు. వాటిని కూడా సిలువలో వేయి అంటే అది మరణించాలి నీలో ఉండి ఇవన్నీ పోవాలా, ఈ దురాశలు పోవాలా, ఈ లోక ఆశలు పోవాలా, ఇవన్నీ చచ్చిపోవాలా నీలో. అంటే నువ్వు చావాలా. నీలో ఉండే ఇవన్నీ కూడా మాంసపు, శరీరపు, నేత్రాశ, జీవపు, డబ్బు ఇవన్నీ చావాలా. నువ్వు పాతి పెట్టబడాలా. హల్లెలూయా. భూ సంబంధమైనవి కూడా పాతి పెట్టబడాలి. ఎప్పుడైతే నువ్వు చస్తావో అప్పుడుగా తిరిగి లేచగలుగుతావు. ఆయనతో కూడా చస్తే ఆయనతో కూడా తిరిగి లేస్తావు. అది హల్లెలూయా. ఆయనతో కూడా చనిపోవాలి నువ్వు, అప్పుడు ఆయనతో కూడా నువ్వు లేపగలుగుతావు. ఈ లోకంలో ఆయన ఎలా జీవించాడు అలా జీవించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాటను నువ్వు తెలుసుకో. దేవుడు పునరుత్థానుడు అయింది ఎందుకంటే మన కొరకు. పునరుత్థానుడు నువ్వు కూడా అవ్వగలుగుతావు. ఆయనకి ఇష్టమైన వారిని లేపుతాడు. ఈరోజు నువ్వు ఎలా జీవిస్తున్నావు, నీకు ఇష్టంగా బ్రతుకుతున్నావు అంటే నిశ్చయంగా నీవు పునరుత్థానుడు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మాట వింటున్న దేవుని జనులారా, ఈరోజు మనల్ని మనం పరిశోధన చేసుకుంటాం. మనల్ని యేసు ప్రభు అన్నిటినీ జయించాడు. ఓకే, గుడ్. ఆ జయాన్ని మనకి ఇచ్చాడు. ఓకే, అది నువ్వు పూర్తిగా పొందుకోవాలి. అది ఆయన కావాలా. ఏం కావాలా? పూర్తిగా నువ్వు పొందుకోవాలి. ఆ రక్షణ సంపూర్ణం అవ్వాలి. ఆ రక్షణ సంపూర్ణం ఎప్పుడు అవుతుందంటే పరలోకము రాజ్యానికి నేను వెళ్తానన్న నిశ్చయం నీకు ఉన్నప్పుడు. కాబట్టి యేసుక్రీస్తు శిలువను మరణించాడు, పాతి పెట్టబడ్డాడు, 3వ రోజు తిరిగి లేచాడు. ఈరోజు నువ్వు కూడా ఈ లోకాశ, నేత్రాశ, జీవపు దాపం, దేవునికి పనికిరాని కార్యాలను చంపే వాటి కొరకు చచ్చిపో. ఆ తర్వాత యేసు పునరుత్థానుడైనట్టుగా నిన్ను కూడా పునరుత్థానుడుగా చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మోసపోకుడి. ప్రభు ఏం చెప్పాడు? మోసపోకుడి. ఏది విత్తుతావో దాన్ని మోస్తావు. కాబట్టి నువ్వు నిత్య జీవాని కొరకు, సత్యాన్ని కొరకు విత్తబడు. నువ్వు దేవుని కొరకు బ్రతుకు. దేవుడు చెప్పిన మార్గంలో జీవించు. నేను చనిపోయిన తర్వాత కూడా తిరిగి, అందుకే యేసే చెప్పాడు, నువ్వు తిరిగి బ్రతకాలంటే నా శరీరాన్ని, రక్తాన్ని, భోజన పానము చేయాలి. ఈ రోజు పొందాలన్న. కాబట్టి ఆయన శరీరాన్ని, రక్తాన్ని, భోజన పానం ఎందుకు చేస్తున్నావు? నువ్వు చనిపోతే యేసుప్రభు వస్తే ఆయన పిలిచినప్పుడు నువ్వేం చేస్తావు? తిరిగి. అప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని, శరీరాన్ని ఎవరైతే భుజిస్తారో వాళ్ళే తిరిగి ఏం చేయగలుగుతారో? లేవగలుగుతారు. హల్లెలూయా. నా రక్తం, నా శరీరమును తింటేనే కానీ బ్రతకలేవు అనేసాడు. అందుకే యేసుక్రీస్తు బాప్టిజం పొందిన తర్వాత ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన శరీరాన్ని, రక్తం తీసుకోవడం అంటే ఏంటి? నా కొరకు యేసయ్య సిలువలో మరణించాడు. అందుకే నేను చెప్పినాను శుక్రవారం రోజు, ఈ సిలువ ధ్యానాలు అన్నది ఇట్ విల్ నాట్ సీజన్. గుడ్ ఫ్రైడే రోజు లేదా 40 రోజులు మాత్రమే సిలువను గురించి ధ్యానించడం కాదు. ప్రతిరోజు నువ్వు సిలువను గురించి ధ్యానించాలా. ప్రతిరోజు నీ ఆశలను ఏం చేయాలా? సిలువలో వేసి చంపాలా. ప్రతిరోజు ఆశలు వస్తూ ఉంటాయి, ప్రతిరోజు వస్తూ ఉంటాయి, పుడుతూనే ఉంటాయి. ఏముంటాయనే? అది పోయిందంటే మళ్ళీ అట్ట కాదని వస్తూనే ఉంటాయి. దాని మీద ఆశ, దీని మీద ఆశ, అది ఆశ, ఇది ఆశ. నువ్వు దాన్ని తీసి ప్రతిరోజు సిలువలో వేయాలా. హల్లెలూయా. ప్రతి పనికిరాని కార్యాలన్నీ తీసి చంపాలా. నీలో చంపదానే ఉండాలి. హల్లెలూయా. వాటిని చంపాలా. దీంట్లో నువ్వేం చేస్తుండాలా? విశ్వాసంలో, వాక్యంలో, క్రీస్తులో, ఆత్మలో, అభిషేకంలో నువ్వేం చేస్తుండాలా? ప్రతిరోజు బ్రతుకుతూ ఉండాలి. హల్లెలూయా. అలా నువ్వు జీవించినట్టయితే యేసయ్య వస్తాడు, నేను కూడా పునరుత్థానం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడి వాక్యాలు దీవించును గాక. మనమందరూ కూడా బలాలకు వెళ్ళిపోదాం. యేసుక్రీస్తు సిలువలో నీ కొరకు మరణించి ఆయన నీ కొరకు తిరిగి లేచాడు.